మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరందరూ కూడా ఎంతో చక్కగా ఆధ్యాత్మికంగా ఎదుగుచు బైబిల్ క్విజ్ని ఫాలో అవుతున్న విధానాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాం. ఇంకా ఎవరైనా ఆన్సర్స్ పంపించడంలో వెనుకబడినట్లయితే త్వరితగతిన పంపించండి. అలాగే మీ ఫోన్ నెంబర్ కూడా యాడ్ చేయాలని ప్రభు నామములో మనవి చేస్తున్నాం. అలాగే నెక్స్ట్ వచ్చేటటువంటి విన్నింగ్ వీడియో కోసం, నూతన బైబిల్ క్విజ్ కోసం కూడా, నెక్స్ట్ వచ్చే బైబిల్ క్విజ్ కోసం కూడా ప్రార్థన చేయండి. ఇక కంటిన్యూగా మనకు బైబిల్ క్విజెస్ జరుగుతూ ఉంటాయి. కంపల్సరీ మీరు గమనించి ప్రతి ఒక్కరికి తెలియచేయాలని ప్రభు నామములో మనవి చేస్తూ, ఈ రోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనంలో చూద్దాము. చూడండి. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. నీ జీవితంలో ఎవరు చెప్తున్నారండి? సింహాసనాసీనుడై ఉన్నవాడు. సింహాసనాసీనుడై ఉన్నవాడు మన ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు, మన దేవాతి దేవుడు. మరి సింహాసనాసీనుడై, పైవచనం కూడా మీరు చదవండి. వారి ప్రతి బాష్ప బిందువును, వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచెదననే ఆ వచనాలు కూడా మీరు ఒకసారి చదువుకోండి. అవన్నీ చెప్పిన తర్వాత దేవుడు చెప్తున్నటువంటి ఈ వాక్కు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. నీ జీవితంలో ఇన్ని దినాలు దేనికోసమైతే మరి కన్నీరు కార్చి కార్చి అలసిపోయి ఉన్నావో, సమస్తాన్ని పోగొట్టుకుని ఉన్నావో, ఆర్థికంగా అప్పుల భారంలో నలిగిపోతూ, ఆరోగ్య విషయంలో మరి నువ్వెంతో కృషించిపోయావేమో, లేదా మానసికమైన ఒత్తిళ్ళకి, నీ పరిచర్యలో లేదా నీ కుటుంబ విషయంలో ఏదైతే పాతగిల్లిపోయి, ఏదైతే మరి కుంటుబడిపోయి ఇక నా జీవితంలో ఇవి జరగవు అంటూ అదే యథాతథమైన జీవితంలో ఉన్నావో, అందుకే దేవుడు ఈరోజు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానము, సమస్తము నూతనమై ఉన్నని, పాతవి ఇక గతించెను. ఇక అవన్నీ నీ జీవితంలో నువ్వు ఏదైతే ఏ డిప్రెషన్స్లో, ఏ మానసికమైన ఒత్తిడిలో, ఏ ఒంటరితనంలో, ఇది నా జీవితంలో ఇంతే, నన్ను విడిచిపోదు అని ఎంతైతే వేదన చెందుతున్నావో, అందుకు దేవుడు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానము, సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. నీ జీవితంలో ఆ కష్టాలు, కన్నీరు, వేదన, ఒంటరితనము అవన్నీ పోయి నీ జీవితంలో ఎలా ఉంటుందంటే, సమస్తమును నూతనముగా చేయుచున్నానని చెప్పాను. ఇక నీ జీవితంలో ప్రతిదీ కూడా నూతనముగానే ఉంటుందని. ఎందుకంటే మనము ఇప్పుడు ఫ్రెష్గా వెజిటేబుల్స్ తెచ్చుకున్నాం అనుకోండి, 2 రోజులు ఉన్న తర్వాత ఏమైపోతాయి? అవి వడలిపోయినట్లుగా అయిపోతాయి. అలా కాకుండా ఫ్రెష్గా తెచ్చుకున్నప్పుడు ఎలా ఉంటుంది? ఆ విధముగా నీ జీవితాన్ని చేస్తానని దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తుండగా, ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామములో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధ మహాగణుడ, ఘనమైన తండ్రి, మీ పాదములకు ఏలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. మీరు ఇచ్చిన చక్కని వాకును బట్టి నీకు వందనాలయ్యా. బిడ్డలు ఏ విషయాల్లో అయితే తండ్రి దుఃఖము, వేదన, కన్నీరు, వారి యొక్క నాయన డిప్రెషను ఇవన్నీ కొట్టివేయబడి సమస్తము నూతనము చేస్తానని మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. యవ్వన బిడ్డలు ఎంతో మంది తండ్రి జ్ఞానము లేక ఆయా విధాలుగా మానసికమైన డిప్రెషన్స్లో ఉన్న వారికి విడుదల దయచేయండి. నూతనమైన జ్ఞానముతో నింపండి తండ్రి. నూతనమైన ఆరోగ్యకరమైన జీవితాన్ని దయచేయబోతున్నందుకు మీకు వందనాలయ్యా. ఆయా విధ రోగముల చేత బాధపడుతున్న ఫ్రెష్గా తండ్రి నూతనమైన ఆరోగ్యం మీరు దయచేయబోతున్నందుకు వందనాలయ్యా. షుగరు, బీపీ, థైరాయిడ్, హెచ్ఐవి, క్యాన్సర్, లివర్ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఆయా విడుదల దయచేసి నూతనమైనటువంటి నాయన ఆయా ఆరోగ్యాలను మీరు దయచేయండి. ఆయా చెవిటివారు, మూగవారు, అంగహీనత కలిగిన బిడ్డల్ని మీరు జ్ఞాపకంలో ఉంచుకొని నూతన అవయవ నిర్మాణం మీరు చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇచ్చిన వాగ్దానమును బట్టి వారి జీవితాల్లో నెరవేర్చండి ప్రభా. అయ్యా ఎంతో మంది తండ్రి వ్యాపారస్తులు నష్టపోయి తండ్రి వారి నష్టాన్ని బట్టి కుమిలి వేడుస్తున్న విధానంలో ప్రభా, నూతనమైనటువంటి నాయన ఆ వ్యాపారాన్ని మీరు ఆశీర్వదించండి. నూతనముగా ఆ వ్యాపారంలో కార్యము చేయండి. ఉద్యోగస్తుల్ని దీవించండి. చిన్న బిడ్డలకు మంచి ఆరోగ్యాలు దయచేయండి అయ్యా. భారతదేశాన్ని దీవించండి తండ్రి. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను దీవించండి. అత్యంత ముఖ్యముగా తండ్రి ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డల్ని దీవించి ఆశీర్వదించండి. యవ్వనస్తులకు మారు మనసు రక్షణ దయచేయ, వారికి నూతనమైన హృదయాన్ని దయచేయండి. వారి పాప శాప బ్రతుకుల నుంచి వారికి విడుదల దయచేసి వారి మురికి జీవితాల నుంచి బయటికి తీసుకొచ్చి తండ్రి వారి జీవితంలో ఒక నూతనమైన కార్యం చేసి మీకు మహిమ తెచ్చుకోనమని, ఈ దినమంతా మాకు తోడుగా ఉండమని, ఈరోజు నాయన ఈ వాగ్దానం అనేక మందికి రీచ్ అవుటకు సహాయం దయచేయమని, మా కుటుంబం మీద కొన్ని చల్లని చూపు ఉంచమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకు
పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్. ప్రియులారా, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామములో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనకి తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్.